అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్, ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, బట్ కొంత వివాదం అయితే అయింది. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో ప్రేమలో అనే సాంగ్ ఉంది, దాన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ గారు. మ్మ్. ఈశ్వర్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది, ఈవెన్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అంత పెద్ద సక్సెస్ అయింది, వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది, మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేదు, ప్రీ రిలీజ్ లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు కానీ ఆయన ప్రతి ఈవెంట్ లోనే ఉన్నారు. లైక్ నాకు కూడా వచ్చిన రీల్, బట్ క్వశ్చన్ అడిగింది ఎవరో క్వశ్చన్ అడిగింది ఐడియా లేదు. బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే, సీజర్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. అందరం కొత్త వాళ్ళం, అందరికీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా, నేను ఎన్నిసార్లు ఎక్కినా ఫీల్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా, ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్, ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఉండే ఆరా. సో ఆ ఫీలింగ్లో, ఆ ఎగ్జైట్మెంట్లో నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను, వేరే వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. ఐ గెస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని, అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ యునో నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అని. బట్ నేను అడిగిన క్వశ్చన్ అయితే మీ దాకా వచ్చిందా? మా దాకా అంటే రీల్స్ లో అయితే చూసాం, రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి, ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇది వరకు ఒక మాట అన్నారు, దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న కనిపిస్తాయి, ఏదో ఒక రోజు పెద్ద కోట వద్ద గోడ వద్ద చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి, ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు, మనుషులతో ఎలా ఉంటాడు, నాని గారి గురించి మీ మాటల్లో చెప్పండి, ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడినండి, ఆయన సినిమాలు కానీ, ఆయన చూసింగ్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ. బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుకయ్యానో, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంకా సినిమా పిచ్చోడే అండి ఆయన. ఇంకా ఆయనకు అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. యూనో ఆయన ఇప్పుడు మొన్న మీరు శ్రీకాంత్ తోటేలా అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, అన్న మీరు జడలు వేసుకోవాలి, ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం అన్నాడు. అన్న ఇంకేదో చేయాలి అన్న మీ ఇష్టం. అలాగే ఉండేది సార్. మీకు తెలుసా, కోర్టు చేసే టైంలో కూడా కోర్టు కథ అంతా వినగానే పైకి లేసి వెల్కమ్ టు వాల్ పోస్ట్ అని జగదీష్ అన్నకు చెప్పారు. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చండి అని అన్నారు. కోర్టులో అసలు ఎటువంటి, అంటే ఇప్పుడు అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంతే, సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి. అయ్యో, అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూసి ఆయన లోపల ఉన్నాను, నేను డబ్బింగ్కి వెళ్తున్నాను సారథి స్టూడియోస్లో. సో ఆయన బయటకు వచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసరి, మీ ఇద్దరు అసలు వేరే, అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైం నా లైఫ్లో ఆయన నుంచి నేను వింటాం. సో అది ఒకటి. అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హిట్ చూడొద్దని చెప్పారంటే అంత అసలు సినిమాని ఎలా ఎలా జడ్జ్ చేస్తాడు, ఎలా నమ్ముతారు అనేది అసలు అర్థం కాదన్న. ఎందుకంటే వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో, ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3.5 hours సినిమా చూసి ఆయనకు ఆ జడ్జ్మెంట్ ఎలా వస్తుందని నాకు ఇప్పుడు అర్థం కాదు.
ఆయన అంతే ఆ రోజు స్టేజ్ మీద భయపడ్డారా ఆయన ఆ మాట అనగానే? అసలు Honestly, మేం సినిమా సర్ప్రైజ్ బాగలేకపోతే నా నెత్తిన కింద నాని అన్నే కాదు, నాని అన్న చుట్టుపక్కల ఉన్న మెయిన్ వాళ్ళు తెలియదు, అంత అంత భయపడ్డారు. ఆ. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారంటే ఆయనకున్న నమ్మకం Yeah. అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. యాక్చువల్ గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. సినిమా రిలీజ్ అయిన హిట్ 3 రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, భయం ఏందండి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. సో ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్మి చెప్పారో, అంత లవ్ టువర్డ్స్ కోట్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అంటే బియాండ్ లిమిట్స్ అనుకోవచ్చు. ఇప్పటివరకు చూసిన నాని అన్న వేరు, ఇప్పుడు చూసే నాని అన్న వేరు అయి ఉంటుంది. అంటే రోషన్, ఈ క్వశ్చన్ నీకు. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ లవ్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్ గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. అయ్యో. ఎందుకంటే ఆ లుక్ గానీ, లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం గానీ, మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. అవునండి. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ట్రూ ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం కొంచెం. ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము. ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్యాండ్ మేళ మూవీ కోనా గారు పర్సనల్ గా నాకు బాగా క్లోజ్. సో అండ్ అలాగే మీ ఇద్దరు కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ బ్యాండ్ మేళ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. ఈసారి డేట్ ఫిక్స్ March 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.